గౌతమ్ అదానీ మీద కేసు పెద్ద సంచలనమైంది. మళ్ళీ అమెరికాలోది. ఇప్పుడు అమెరికా భారత్ని ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి వేళ అప్పట్లోనే అపరకోటీశ్వరుడైనటువంటి అదానీని దెబ్బ కొట్టడానికి పెట్టినటువంటి కేసు ఏదైతే గౌతమ్ అదానీ సోదరుడి కొడుకు సాగర్ అదానీలకి మోసం లంచం కేసులో ఈ సమన్లు ఇవ్వాలని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ భావించడం, అందుకోసం అమెరికా కోర్టును ఆశ్రయించడం, దాంతో ఎస్సీసీ నుంచి సమన్లు ఇవ్వడానికి వచ్చిన విజ్ఞప్తులు 2 సార్లు భారతదేశం తిరస్కరించడం, ఈ హై ప్రొఫైల్ కేసులో సమన్లు ఇవ్వడానికి ఎస్సీసీ లాస్ట్ ఇయర్ నుంచి ప్రయత్నిస్తుంటే అదాని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసిన విద్యుత్ కొనుగోలు కోసం భారత్లో ప్రభావం చూపే నాయకులు అధికారులకు లంచాలు ఇచ్చారు, ఇందుకోసం అమెరికన్ల దగ్గర పెట్టుబడి రూపంలో సమీకరించి నిధులు వినియోగించారన్నటువంటి ఆరోపణ మీదన అవన్నీ అసత్య ఆరోపణలు అంటూ ఆల్రెడీ అదానీ గ్రూప్ అక్కడ కోర్టుకు వెళ్ళడం, ఆ మధ్యన ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అదంతా ఆగిపోయిందన్నారు. తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ అదానికి చెందిన అదానీ గ్రూప్ స్టాక్స్ ఒక్కసారిగా అమ్మకాలు జరిగి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ గౌతమ్ అదానీ సాగర్ అదానీలకి సమన్లు జారీ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో కంపెనీ షేర్లు 13% డౌన్ అయ్యాయి. గ్రూపుకి చెందిన 10 కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 1,40,000 కోట్లు పోయినాయి. అదానీ గ్రూప్లోని ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు దాదాపు 10% పతనం అయితే, అదానీ పవర్ 9% పతనమైంది, అదానీ పోర్ట్స్ 8% పతనమైంది, అదానీ టోటల్ గ్యాస్ 8% పతనమైంది, అదానీ గ్రీన్ ఎనర్జీస్ అయితే ఏకంగా 13% పడిపోయింది, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ 11% షేర్లు పడిపోయినాయి. దాని రేట్లు టోటల్గా ఈ ఇంపాక్ట్తో ఓవరాల్గా 827 దగ్గర ఈ ఇంట్రాడే ముగియాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదానికైతే ఒక కొత్త కష్టం అన్నమాట.